వరంగల్లో బతుకమ్మ వేడుకలు అంబరానంటాయి. బతుకమ్మ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మను 1000 స్తంభాల గుడిలో వైభవంగా నిర్వహించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. మంత్రులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. మహిళలతో కలిసి మంత్రులు సీతక్క, కొండా సురేఖ కూడా బతుకమ్మ ఆడారు. భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన వెండి బిందె తీస్తా వెలది నీళ్ళకు పోతే వెంకటేశుడెదురా. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యం, సంపద కలగాలని కోరుకుంటున్నానని చెప్పారు. అలాగే మహిళలు సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని అట్లాగే సంపదను తీసుకొని రావటం కోసం ఈ 9 రోజులు అమ్మవారు గౌరీ అమ్మవారిని ఆరాధిస్తూ ప్రకృతిలో దొరికే పూలన్నింటినీ పేర్చి మీరు చేసేటువంటి ఈ పూజా కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్యం, ఐశ్వర్యం ఉండేటట్టుగా మీరు చేసేటువంటి ఈ కార్యక్రమం, ఈ బతుకమ్మ సంబరాలు పెద్ద ఎత్తున ఫలవంతం కావాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారు భద్రకాళి వారిని ఈరోజు